హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మ్యాక్సిమం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ 200% యూజ్ అవుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఐదర్ టైలరింగ్ వీడియోస్ ఆర్ ఫ్యాబ్రిక్ ఏదైనా వీడియోస్ కానీ, ఇంకా మీషో కంటెంట్ వీడియోస్ కానీ, ఏదైనా ప్రతిదీ నేను యూస్ఫుల్గానే పెడతాను. పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే నా ఛానల్లో అసలు ఉండవు. ఇవాళ వీడియో వచ్చేసి నాకు ఒక యూఎస్ఏ క్లయింట్ కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారనమాట. వాటి కోసము ఫ్యాబ్రిక్ సెంటర్కి వచ్చాను. అసలు వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్లో ఉండే పిక్చర్కి మనం తీసిన ఫ్యాబ్రిక్స్కి సెట్ అవుతుందా లేదా అని. వాళ్ళు ఏమన్నారంటే, యాజ్ ఇట్ ఈజ్ మాకు రిఫరెన్స్లో ఉన్నట్టే అవసరం లేదు విజ్జు, కొంచెం సిమిలర్గా ఉన్నా మాకు పర్వాలేదు, బట్ లుక్ వైజ్ అలా ఉండాలి అని అన్నారు. సో ఇంకా నేనేంటి, నాకు సిమిలర్గా కాదు, యాజ్ ఇట్ ఈజ్ రిఫరెన్స్లో ఉండట్టే డిజైన్ చేయడానికి 200% నేను నా ఎఫర్ట్ని పెడతాను. అప్పటికి అవ్వకపోతేనే సిమిలర్గా ట్రై చేస్తాను అనమాట నేను. అయితే రెఫరెన్స్ పిక్స్ని నేను మీకు సైడ్ పిక్చర్స్లో యాడ్ చేస్తాను. అది క్లయింట్ ఇచ్చిన రెఫరెన్స్ పిక్ అనమాట. ఫుల్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్, దాన్ని కస్టమైజేషన్కి ఇచ్చారు. మనం పార్టీవేర్ ఫ్రాక్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. పైన వచ్చేసి లావెండర్, కింద బాటమ్ పార్ట్ లాస్ట్లో వచ్చేసి లైట్ బ్లూ వచ్చింది. ఆ కలర్ కాంబినేషన్లో మనం డ్రెస్ డిజైన్ చేయాలని అంటే డయింగ్ వేయాలి. సో డయింగ్ ఫ్యాబ్రిక్స్ కోసం నేను చూస్తుంటే నాకు ఇక్కడ చాలా పార్టీవేర్ ఫ్యాబ్రిక్స్ కనిపించాయి. సరే బాగున్నాయి కదా అని చెప్పేసి తీసి పక్కన పెడుతున్నాను అనమాట ఒక్కొక్కటి. ఫైనల్గా నాకు డయింగ్ ఫ్యాబ్రిక్ దొరికింది. బట్ అది డయింగ్ అవుతుందా లేదా అనేది నాకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద హెవీ మగ్గం వర్క్ ఉంది. సో దాని మీద అసలు డయింగ్ ప్రింట్ పడిద్దా లేదా అనేది నేను వెంటనే డయింగ్ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను. ఈలోపు ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ వాళ్ళు ఏమన్నారంటే, కొత్తగా ఫ్యాబ్రిక్స్ వచ్చాయి మా దగ్గరికి, కొంచెం అవి చూపించండి, మీ వ్యూయర్స్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని అన్నారని. సో అక్కడ పక్కనే ఉండే ఫ్యాబ్రిక్స్ని నేను తీసి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట. ఇవి వీళ్ళ దగ్గరకి రీసెంట్గా వచ్చాయంట ఈ ఫ్యాబ్రిక్స్. ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు మనకి ఇట్లా లైట్ సీక్వెన్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఇట్లా సెట్టింగ్ చేసి పెట్టారు. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ అండ్ స్మూత్ ఉందన్నమాట. లాంగ్ ఫ్రాక్స్కి, అంబ్రిల్లా ఫ్రాక్స్కి అయితే ఈ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర న్యూగా వచ్చాయంట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీటిల్లో. అయితే నాకు ఇది పర్టికులర్గా బ్లౌజెస్కి బాగుంటాయి అనిపించింది. ఇంత హెవీ వర్క్స్ అంటే బ్లౌజెస్కే సెట్ అవుతుంది కదా, ఇట్లా మంచిగా ఒక పార్టీవేర్ బ్లౌజ్ విత్ ప్లెయిన్ శారీ, నాకు ఇవి చూడంగానే అలా అనిపించింది అనమాట. సో మనం డిజైనర్ పీస్గా ఎట్లయినా మనం ఈ ఫ్యాబ్రిక్స్తో టర్న్ చేసుకోవచ్చు. పర్టికులర్గా నాకు ఈ ప్యారెట్ గ్రీన్ బాగా నచ్చింది. ఎంత క్లాసీ లుక్ వచ్చిందంటే ఈ ఫ్యాబ్రిక్ తీసుకుందామా అనిపించింది. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి ఇంకా నేను అవి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకా మన క్లయింట్స్ దగ్గరికి వచ్చేద్దాము. అయితే అసలు ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్తో డయింగ్ అవుతుందా లేదా అనేది నేను ఒకసారి డయింగ్ వాళ్ళకి కాల్ చేసి క్లారిటీ తీసుకున్నాక, వాళ్ళు డయింగ్ అయితే అవుతుంది మేడం అని అన్నారు. బట్ నాకు ఇంకా నమ్మకం లేదనమాట. ఎందుకంటే ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద హెవీ మగ్గం వర్క్ వచ్చింది. ఒకవేళ దీని మీద డయింగ్ పడినా సరే ఆ డయింగ్ 1 or 2 వాషెస్కి పోవచ్చు అని నాకు అనిపించింది. అదిగోండి పైన రిఫరెన్స్ పెట్టాను కదా, దాన్ని అట్లా టర్న్ చేద్దాం అనిపించింది నాకు. సో ఇదొక ఫ్యాబ్రిక్. నేను క్లాత్ పర్ మీటర్ ఎంత అనేది నేను ఇంకా వాళ్ళతో ఏం డిస్కస్ చేయలేదన్నమాట. ఫస్ట్ అయితే మనకు కావాల్సినవి అసలు అక్కడ ఉన్నాయా లేదా అనేది నేను చూసుకున్నాను. ఇదొక ఫ్యాబ్రిక్ని నేను ఫైనలైజ్ చేసి పక్కన పెట్టానన్నమాట. మనం అలా ఫ్రాక్ కిందకి డిజైన్ చేయాలి అని అంటే మినిమమ్ ఒక 7 to 8 మీటర్స్ అయినా పడుతుంది. ఎందుకంటే ఫుల్ ఫ్లేర్ వచ్చింది. మీకు రెఫరెన్స్లో పిక్ చూసారా ఎంత ఫ్లేర్ ఉందో. అసలు ఆ హెవీ వెయిట్ కానీ మంచి పార్టీవేర్ లుక్, రిసెప్షన్కి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మస్ట్ ట్రై చేయండి. నేను చెప్తున్నాను కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకు అసలు వర్డ్స్ కూడా రావట్లేదు, అంత బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. వెయిట్ కూడా ఉందన్నమాట. అండ్ దీంతో పాటు మనకి క్లయింట్స్ ఇంకొక రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఒక బ్లౌజ్ రిఫరెన్స్ ఇచ్చి సేమ్ మాకు బ్లౌజ్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో అలాంటి ఫ్యాబ్రిక్కే కావాలి విజ్జు అని పట్టుబట్టారు. నేను ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్, సెంటర్స్, మ్యాచింగ్ సెంటర్స్ అన్నీ తిరిగేశాను. నాకైతే నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ సెట్ అయిందని అనిపించింది. బట్ క్లయింట్స్కి నేను వీడియో కాల్ చేసి చూపించాను. వాళ్ళు ఏమన్నారంటే, మాకు యాస్టీజ్ బ్లౌజ్లో ఎలా అయితే రౌండ్ సీక్వెన్స్ ఉందో అదే కావాలి విజ్జు, ఇప్పుడు నువ్వు చూపిస్తున్నది స్ట్రైట్ లైన్స్ కదా, వద్దు అనేసారు. బట్ చాలా హార్డ్ వర్క్ చేశాను దీనికోసం నేను. కానీ ఫైనల్గా వాళ్ళైతే నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేశారనమాట ఈ ఫ్యాబ్రిక్కి.
అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ చూపిస్తా చూడండి. నాకైతే ఇది పర్సనలీ చాలా బాగా నచ్చింది. లైట్ లావెండర్ మీద హెవీ పార్టీవేర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇవన్నీ కూడాను సెలబ్రిటీకి రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్. వాళ్ళే ఎక్కువగా ఈవెంట్స్కి యూజ్ చేస్తారు. మనకి క్లయింట్స్ ఇచ్చిన రిఫరెన్స్లో ఎలా ఉందో పిక్ సేమ్ అదే కలర్ యాజ్ ఇట్ ఈజ్. మనకి కింద సాటిన్ వేసేస్తే వచ్చేస్తుంది అనమాట కలర్. బట్ కింద కలర్ రావాలి అని అంటే డైయింగ్ చేయించాలి. డైయింగ్ అప్పుడు మనకి ఈ ఫ్యాబ్రిక్ మీద డైయింగ్ పడదు. సో అందుకనే మీకు వీడియో స్టార్టింగ్లో వైట్ కలర్ ఫ్యాబ్రిక్ని నేను తీసి చూపించాను అనమాట. దాన్నే ఈ ఫ్రాక్లో డైయింగ్ చేపిద్దామని. అసలు ఇవన్నీ నేను క్లయింట్స్కి వీసీలో చూపించాను. వాళ్ళు ఏమన్నారా ఏంటా అసలు ఈ ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేస్తానా చెయ్యనా అనేది నాకైతే ఒక క్లారిటీ లేదు. బట్ మీకు ఈ ఫ్యాబ్రిక్స్ యూజ్ అవుతాయని చెప్పి చూపిస్తున్నాను. వీటితో పాటు చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒకసారి షాప్కి విజిట్ అవ్వచ్చు. వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని మీరు ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.